మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇరాన్పై అమెరికా తన అత్యాధునిక ఆయుధ శక్తిని ప్రయోగిస్తుంది. తాజా పరిణామాల్లో భాగంగా ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని లామెట్ సమీపంలో ఉన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమెరికా తన సరికొత్త ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్స్ ద్వారా ధ్వంసం చేసింది. యుద్ధరంగంలో ఈ క్షిపణుల వాడకం ఇదే తొలిసారి కావటం విశేషం. మధ్యప్రాచ్యంలో సెంట్రల్ కమాండ్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఉధృతం చేసింది. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా సేనలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా లామెడ్లోని ఇరాన్ క్షిపణి నిల్వ కేంద్రాలు మరియు కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో హైలైట్ ఏమిటంటే అమెరికా ఆర్మీ తన అత్యంత శక్తివంతమైన ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్ను మొదటిసారిగా యుద్ధంలో ఉపయోగించింది. లాక్ హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఈ క్షిపణి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. లామెడ్ ప్రాంతంలో ఇరాన్ తన గైడెడ్ మిసైల్ వ్యవస్థలను మోహరించినట్లు నిఘా వర్గాల సమాచారం. గల్ఫ్ అవతలి వైపు నుంచి ప్రయోగించిన ఈ క్షిపణులు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని వెళ్లి మరీ శత్రువుల కీలక స్థావరాలను నాశనం చేశాయి. కేవలం భౌతిక దాడులే కాకుండా ఇరాన్ ప్రతిఘటించే శక్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా పెంటగాన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ భూభాగంపై జరుగుతున్న దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తోంది. అయితే అమెరికా మాత్రం ఇరాన్ చర్చల టేబుల్ వద్దకు వచ్చే వరకు ఈ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై మరియు అంతర్జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ కొత్త యుద్ధం ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.